ఏంటి మెర్సిడీస్ సింబల్ అంత పెద్దగా ఉందని ఆశ్చర్యపోకండి. అది పెద్ద ఒకప్పుడు అఫీషియల్ కార్ అండి. ఇది 1955 2005 వరకు కూడా రన్నింగ్ మోడల్ ఇది. ఇప్పుడు మనకి ఫార్చునర్ ఏ రేంజో అప్పట్లో ఆ రేంజ్ కార్ అనమాట. అంబాసిడర్ నోవా అని డీజిల్ బండి. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే ఆ బానెట్ ఉంది కదా, బానెట్లో మన ఆటోగాంగా తిప్పి ఇంజిన్, ఇప్పుడు మనకి ఎలా అంటే బండి కిక్ కొడతాం కదా, అలా ఈ కారుకి కూడా కిక్ కొట్టేట్టు ఒక రాడ్ ఉంటుంది. రాడ్ పెట్టి ఇట్లా ఇట్లా తిప్పిగానే ఇంజిన్ స్టార్ట్ అయింది అన్నమాట. బ్యాటరీ డౌన్ అయినప్పుడు అది వాడుకునేవాళ్ళు అప్పట్లో. మంచి అఫీషియల్ కార్ అండి, మొత్తం మెటల్ అనమాట. ఈ బండితో గుద్దితే ఇంకా ఎందుకులేండి, మొత్తం మెటల్ కదా, మామూలు మెటల్ కాదు, భయంకరమైన మెటల్. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు భయంకరంగా వాడిన కార్లు ఇవి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అలిపిరి బ్లాస్ట్లో ఉన్నప్పుడు ఈ కారులోనే అయింది. ఇది ఆ కార్కి హెడ్ లైట్ అండి. ఆ కింద ఎర్ర లైట్ చూస్తే అర్థమైంది ఇది ఎవరో మంచి అఫీషియల్కి, బాష్ కంపెనీది లైట్ ఇది. అది చూస్తే అర్థమైంది ఎవరో మంచి అఫీషియల్గా వాడిన కార్ ఇది. సైరన్ బండి, హెడ్ ల్యాంప్స్, అది బంపర్ చూసారా, స్టెయిన్లెస్ స్టీల్. ఇది పైంది లోగో, కిందదైతే హెచ్ఎం, హిందుస్థాన్ మోటార్స్ అనమాట. ఆ పైంది లోగో. ఇలా ఉండేది ఒకప్పుడు. అవి సైడ్లోది ఇండికేటరు, అది బానెట్కి సపోర్ట్ అనమాట. వైపర్ అది అప్పట్లో కూడా ఉన్నాయి వైపర్లు, ఇప్పుడే మేము కొత్త డిజైన్ కాదు వైపర్లు అప్పుడు అని. ఇది మిర్రర్ అనమాట, మాన్యువల్గా సెట్ చేసుకోవాలండి. ఇదైతే లోపల నుండి రాదు, ఇది డోర్ ఓపెనర్ అనమాట, లాక్ ఉందిలేండి. అది మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. దీంట్లో అద్దం మనం ఈ పైంది అయితే జస్ట్ షో ఆఫ్ అంతే. అదైతే మాత్రం వెనక డిక్కీకి సపోర్టర్ అనమాట. అది చూసారా, నంబర్ ప్లేట్ పైన స్టీలు, అది అందులో లైట్ ఉండిద్ది. ఆ కార్ పేరు అంబాసిడర్ నోవా, కార్ పేరు అది. ఇది డీజిల్ విఎక్స్ వేరియంట్ అనమాట. అప్పట్లోంచే ఉన్నాయి వేరియంట్స్, ఇప్పుడని కాదు. బంపర్ చూసారా, ఆ కింద నల్లది ఉన్నది చూసారా, అది రబ్బర్తో తయారు చేస్తారనమాట. సో వెనక్కి వెళ్ళి దేన్నైనా గుద్దినా కానీ గోడకి ఇది ఇండికేటర్ అలా ఉండేవి అప్పట్లో. ఇందులో లైట్ ఉండేది, ఆ స్టీల్ దాంట్లో లైట్ ఉండేది. ఇది రైట్ ఇండికేటర్ అనమాట. ఇది షో ఆఫ్ జస్ట్, ఇది హైలైట్. ఇదేంటంటే ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ కాదు, డీజిల్కి పోయించాలంటే మనం మామూలుగా అయితే ఇప్పుడు సైడ్లోంచి స్విచ్ నొక్కితే అది ఓపెన్ అయ్యిద్ది, పెట్రోల్ వచ్చి కోసేస్తాడు కదా, అని అప్పట్లో అట్ట కాదనమాట. డ్రైవర్ దిగి దాంట్లో తాళం పెట్టి తిప్పి పోసిన తర్వాత ఇప్పుడు మన బైక్స్లో మాదిరిగా పోయాలన్నమాట. అయితే ఏదో చెప్తున్నాను, దీనికి కూడా కిక్ స్టార్ట్ ఉండేదండి అప్పట్లో. కిక్ స్టార్ట్ ఇంకా చేత్తో ఒక కడ్డీ ఉండేదన్నమాట. సో ఆ కడ్డీ పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఇంకా రన్నింగ్ అయ్యిద్ది. అది వర్షాకాలంలో బండి ఎక్కువ రోజులు ఆపేస్తే మనం కిక్ కొట్టినట్టు చేయొచ్చు అనమాట. దీనికి ఒక్కదానికి నాకు తెలిసిన బళ్ళలో. ఈ మిర్రర్స్ అయితే మాత్రం ఇది బ్యాక్ టైరు. ఇందులో ఎంఆర్ఎఫ్ పేరు ఏదో ఉంది కానీ సరిగ్గా టక్కుని బలి వెలగట్లేదు. ఎంఆర్ఎఫ్ అప్పట్లోనే ఉందండి, ఎంఆర్ఎఫ్ లెజెండ్ టైర్ అది. అప్పట్లోనే ఎంఆర్ఎఫ్ టైర్లు అప్పటి నుండి ఉన్నాయి. ఈ మిర్రర్స్ ఈ పైన అయితే మాత్రం సన్లైట్ కొట్టకుండా అలా సెట్ చేయించుకున్నారు. ఆ పైన ఒకటి ఉంది చూసారా, ఇదైతే బానెట్కి సపోర్టర్ అనమాట. ఇది బానెట్కి సపోర్టరు. అయితే పైన ఒకటి ఉంది, పైన ఉంది చూసారా. ఇప్పుడు అఫీషియల్స్కి మినిస్టర్ అనో సీఎం అనో రాస్తారు కదా, సో అలాంటి లోగో ఏదో పెట్టి ఉండాలి. ఇది ఇంకో హైలైట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ చూస్తున్నారా డోర్కి పైన. సో ఈ లైను ఎందుకు తీశారు అంటే వర్షం పడి కారు మీద పడిద్ది కదా, వాటర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది కదా, ఆ సైడ్కి వచ్చిన వాటరు కారు లోపలికి వెళ్ళకుండా, అంటే సీట్లోకి ఏమి వెళ్ళకుండా అవంతా కిందకి రావడం కోసం అలా డిజైన్ తీశారనమాట. అద్భుతమైన మెటల్. ఇది చూసారా, ఇది బ్యాక్ లైట్ అనమాట. అంటే మనం బ్రేక్ కొడితే వెనక ఎర్ర లైట్ వచ్చింది కదా, అదే అండి. బ్రేక్ కొట్టినప్పుడు ఎర్ర లైట్ రావడం, రివర్స్ కొడితే కూడా దాంట్లోనే వచ్చింది అనుకుంటున్నాను కానీ కన్ఫామ్గా తెలియదు. కానీ అప్పట్లోంచే వెనక రిఫ్లెక్టర్ ఉంది, ఎప్పుడని కాదులేండి.
ఈ మిర్రర్స్ అయితే మాత్రం మాన్యువల్గా చేసుకోవాలండి. ఇప్పట్లో లాగా కార్ లోపలే ఉండి ఆపరేట్ చేసుకుంటామంటే అయ్యేది కాదు, కానీ మాన్యువల్గా చేసుకోవాలన్నమాట. హైలైట్ కార్ అండి, మొత్తం మెట్లు అనమాట, మొత్తం మెట్లే, భయంకరమైన కార్ అది.